నమస్కారం అండి. నా పేరు డాక్టర్ తనుజ, కన్సల్టెంట్ ఐకాన్ ఫర్టిలిటీ సెంటర్ నంద్యాల. పుట్టుకతో గర్భసంచిలో చీలికలు ఉండడం అనే కండిషన్ ని మనం చాలా రేర్ గా చూస్తాం. ఆ కండిషన్ ఉన్నప్పుడు న్యాచురల్ గా ప్రెగ్నెన్సీస్ పాసిబుల్. దాని తర్వాత ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈ ఒక పేషెంట్ మా దగ్గరకు వచ్చిందండి. తనకి స్కాన్ చేస్తే గర్భసంచిలో ఇలా చీలికలు మీకు కనిపిస్తున్నాయి కదా, ఇది ఎడమ గది, ఇది కుడివైపు గది. ఇలా ఉన్నప్పుడు పేషెంట్ మా దగ్గరకు వచ్చిండే. తనకి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీస్ పాసిబుల్ కాలేదు. ఒక 2 years ఆఫ్ ప్రెగ్నెన్సీ అయినాక కూడా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ పాసిబుల్ కాలేదు. అయితే మేము పేషెంట్ కి కొన్ని ట్రీట్మెంట్ ఇచ్చాము. ఆ ట్రీట్మెంట్ ద్వారా పేషెంట్ ప్రెగ్నెంట్ అయింది. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఈ వీడియోలో మీరు చూస్తే ఇది కుడి గది. ఈ కుడి గదిలో ప్రెగ్నెన్సీ నిల్చుంది, చూడొచ్చు. బిడ్డది హార్ట్ బీట్, ఉమ్ము నీరు ఇవన్నీ చూడొచ్చు. సో ఇది కుడి వైపు గది. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు ఇది ఎడం వైపు గది. సో ఇలా పుట్టుకతో చీలికలు ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ స్టిల్ పాసిబుల్. కాకపోతే ఈ ప్రెగ్నెన్సీస్ కొంచెం హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ గా కన్సిడర్ చేస్తాము. వీళ్ళకి త్వరగా అబార్షన్స్ కావడము, టైం కంటే ముందే డెలివరీ కావడం అలాంటివి జరుగుతుంది. అలా కాకుండా ఉండడానికి కూడా మనము ప్రొఫిలాక్టిక్ సర్క్లాజ్ అంటే కింద గర్భసంచి మూతి దగ్గర కుట్టు వేయొచ్చు. అలా వేసి ఈ ప్రెగ్నెన్సీస్ ని కూడా మనము 9 నెలల గర్భం వరకు క్యారీ చేసి సక్సెస్ఫుల్ గా డెలివరీ చేయొచ్చు. థ్యాంక్ యూ.